అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మరి ఒక పాట పాడుకొని దేవుని నామం మహింపరచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుల కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుల కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ యందు ధైర్యమును నీ పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నీ పొందుకొనెదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించి నీ బాహుబలముతో శత్రువుల నచిన బహుశూరుడా. నెమ్మది కలిగించి నీ బాహుబలముతో శత్రువుల నచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, 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 నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం వినకముందు చిన్న ప్రార్థన. జేస్పాల్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. దయచేసి అందరూ మోకరించండి. దేవుని వాక్యము కొరకు ప్రార్థన. ప్రభువైన యేసునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకందున మా దేవ యేసయ్యా, నీకే వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. నీ యొక్క గొప్ప కృప చేతను దయచేతను వేసా మరి యొక్క ఆదివార దినమున నీ సన్నిధిలో వేసి మేము కూడి సజీవంగా నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకంలోని పరిస్థితుల్లో రెండింటినీ ఏ విధంగా ఉన్నప్పటికీ వేసే మీ కృపలో మమ్మల్ని దాచి భద్రతలో కాపుదల్లో ఉంచి వేసే మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకంలో 9 నశించిపోతున్నప్పటికీ నీ దయలో కాపాడుతున్నందుకు నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లోకంలో ఉన్న పరిస్థితులు మీరే సరిచేయమని కోరుతున్నాం మేసా. తిరిగి వేసే సంగమత్తు కూడి నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి సహాయం చేయమని కోరుతున్నాం మేసా. ఇప్పుడు వాక్య సమయం కనుక వేసే వాక్యం చెప్పబోతున్నాగా దయచేసుకుని మరుగుపరుచుకుని వాడుకోండి వేసా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వినబోతున్నారో వేసే వాక్యం అయితే ఎంతమంది అయితే వినబోతున్నారో వారందరితో మీరే మాట్లాడమని కోరుతున్నాం మేసా. వారందరికీ కావాల్సిన మాటలు మీరే దయచేయమని కోరుతున్నాం మేసా. వారు హృదయాలు కదిలించబడ్డానికి సాయం చేయమని కోరుతున్నాం మేసా. వారందరితో మీరే మాట్లాడమని కోరుతున్నాం మేసా. మీ దయచేసుకుని నోటి బుర్రగా మీరే వాడుకుని వారందరికీ అవసరమైన మాటలు, దీవెనకరమైన మాటలు మీరే దయచేయమని కోరుతున్నాం మేసా. ప్రజలందరితో వినబోతున్న వారందరితో మీరే మాట్లాడి మీరే మహిమపరచబడ్డమని కోరుతున్నాం మేసా. ఘనత మహిమ ప్రభావాలు అర్పించుకుంటూ యేసయ్యా నీకు వందన కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లేకి వెళ్దాం. ఈరోజు మన వాక్యాంశము రక్షణ, సాల్వేషన్, రక్షణ. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశము నుండి వెలుపలికి తన ప్రజలకు దేవుడిచ్చినటువంటి దేశానికి వాళ్ళు నడిపించడానికి తన సేవకులను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ఐగుప్తీయులు మళ్ళీ ఇశ్రాయేలును తరుముతూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అప్పుడు వారు భయపడ్డారు. ఐగుప్తు జనము, ఐగుప్తు సైన్యము మమ్మల్ని చంపడానికి వస్తుంది, మేము ఇక చనిపోయిన వారం అయిపోతాము కదా అని వాళ్ళంతా మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు. మోషే దేవుని ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు. ఇక మోషే దేవుని ప్రజలతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, భయపడకుడి, నేడు యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవుడు నేడు ఒక గొప్ప రక్షణను కలుగజేయబోతున్నాడు మీకు. అదేంటంటే, మీ మీదకు వచ్చిన శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏ శత్రువును చూసి అయితే భయపడుతున్నారో, ఏ ప్రజలను చూసి అయితే భయపడుతున్నారో, ఎవరి వలన ఆపద వస్తుంది, అపాయం వస్తుంది, ఎవరి వలన చంపబడతామని మీరు అనుకుంటున్నారో వారి నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అంటున్నాడు. అనగా ఇది రక్షణే. ఏ రక్షణ ఇదంటే చూడాలి, మీరు బాగా గమనించాలి. వాక్యం బాగా విన్నప్పుడే అర్థమవుతుంది. ఆ యొక్క రక్షణ గురించి మనము చెప్పుకుంటున్నాం. శత్రువుల నుండి రక్షణ కలుగజేస్తానంటున్నాడు. ఇంకొక రక్షణ ఉంది. అదేంటంటే, యుద్ధములో జయం పొందినప్పుడు 2 దేశాల వారు, 2 ప్రాంతాల వారు యుద్ధములో తలబడినప్పుడు, మరి ఆ యుద్ధములో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఏమైనట్టు, రక్షింపబడినట్లు. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనము చదువుదాం. బైబిల్ గ్రంథము నుండి నిర్గమకాండము 14:14.
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెనని మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో ప్రజలతో చెప్పెను. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేస్తాడు, మీరు ఊరకనే ఉండండి, దీంట్లో మీరు జయం పొందుతారు అంటున్నాడు దైవజనుడైన మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో. కనుక శత్రువుల నుండి తప్పించబడడం రక్షణ, యుద్ధములో జయం పొందడం రక్షణ, ఆపద నుండి తప్పించబడడం రక్షణ. అయితే ఇది రక్షణే కానీ ఇది మానవునికి వెలుపుట ఉండి మానవుని కాపాడేటువంటి రక్షణ. అంటే ఒక శత్రువుల నుండి మాత్రం, యుద్ధములో శత్రువుల నుండి మాత్రము కాపాడబడ్డం, ఇది రక్షణే. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు తన ప్రజలు దేవునికి లోబడకపోతే మానవులు భ్రష్టులై దేవునికి లోబడకుండా, దేవునికి మీద తిరుగుబాటు చేసి, దేవుని మార్గంలో నడవకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఎప్పుడైతే దేవునికి ఎదురు తిరుగుతారో మానవులు, వారిని దేవుడు ఆపదలకు అప్పగిస్తాడు, వారిని దేవుడు శత్రువులకు అప్పగిస్తాడు, వారిని దేవుడు యుద్ధానికి అప్పగిస్తాడు. అయితే ఆ ఆపద నుండి, ఆ శత్రు భయము నుండి, ఆ యుద్ధము నుండి గుణపడిన వారు ఏం చేస్తారంటే దేవునికి మొర పెడతారు. అయ్యో దేవా, పొరపాటు చేశాం, తప్పు చేశాం, పాపం చేశాం, మీకు ఎదురిగినందువల్ల మమ్మల్ని శత్రువులు బాధిస్తున్నారు, మీకు తిరుగుబాటు చేసినందువల్ల మేము యుద్ధం పాలైనాం, మీ మీద తిరుగుబాటు చేసినందువల్ల మేమెంతో ఆపదలకు గురయ్యాం, కనుక మమ్మల్ని క్షమించండి అని ప్రజలు వారు చేసిన పాపములు, వారు చేసిన తిరుగుబాటుతనాన్ని ఒప్పుకొని దేవుని శిక్షను బట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆపదల నుండి రక్షిస్తాడు, శత్రువుల నుండి రక్షిస్తాడు, యుద్ధము నుండి జయమిస్తాడు. ఇది మనిషికి వెలుపుట కలిగేటువంటి రక్షణ. కేవలం ఒక ఆపదల నుండి శత్రువు నుండి కావచ్చు, యుద్ధంలో నుంచి కావచ్చు, ఒక ఆపద నుంచి తప్పించబడడం రక్షణ అంటాడు. ఇది మొదటి రక్షణ. రెండవ రక్షణ ఉందండి. రెండవ రక్షణ అది కొత్త నిబంధనలో చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటాడు, యేసు ప్రభు ఈ లోకములో ఉండిన దినాల్లో ఆయన ఒక పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకున్న ఒక స్త్రీ, పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు ఉండే ఇంట్లోకి వచ్చి ఆయన పాదములకు నమస్కరిస్తూ, ఆయన పాదముల దగ్గర దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు మనము చూసినట్లయితే పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను యేసును అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పాదములకు పూసాను. ఈ విధంగా జరుగుతుంది. అయితే ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పాపము చేసి రోగములతో, బాధలతో, జబ్బులతో పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెను క్షమించినాడు.
యేసు ప్రభు ఆమెతో ఒక మాట అంటాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో, లూకా 7:50, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెకు సమాధానం లేదు, ఆమెకు ఆరోగ్యం లేదు, ఆమెకి నెమ్మది లేదు, ఆమెకి ఇంక ఏమీ లేదు. పాపం చేసిన వారికి అన్నీ పోతాయి, పాపము లేని వారికి అన్నీ ఉంటాయి. పాపం ఉంటే అన్నీ పోగొడుతుంది. పాపం అనేది అన్నీ పోగొడుతుంది. మనిషికి మనశ్శాంతి పోగొడుతుంది, సమాధానం పోగొడుతుంది, ఆరోగ్యం పోగొడుతుంది, కుటుంబాన్ని పోగొడుతుంది, లోకం అంతటినీ పోగొడుతుంది. పాపం చేసిన వారితో ఎవరు ఉండరు. చూసారా, పాపం ఒక్కటి ఉంటుంది, పాపం చేసిన వాళ్ళ కాడ అన్నీ పోతాయి. అలాగని ఈ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగింది. కన్నీళ్ళతో, విరిగి నలిగిన మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాలు పట్టుకున్నది. అంతే. యేసుక్రీస్తు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. కనుక ఆమె పాపియే, పాపాత్మురాలని పేరు ఆమెకు వచ్చినప్పుడు ఆ యొక్క పాపము చేశాను అని ఒప్పుకున్నది గనుక, కన్నీటితో ఒప్పుకున్నది గనుక ఆమె పాపములన్నిటినీ క్షమించి ఆమెతో ఒక మాట అంటాడు యేసయ్య, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై పొమ్ము. హల్లెలూయా. ఇక్కడ కూడా రక్షణ అనే మాట మనం చూస్తాం. ఇది దేనికి రక్షణ అంటే ఆమె యొక్క జబ్బు నుండి, ఆమె యొక్క వ్యాధుల నుండి. కాబట్టి ఇది రెండవ రకమైనటువంటి రక్షణ. మొదటి రక్షణ ఏంటి? ఆపదల నుండి, శత్రువుల నుండి, యుద్ధములో జయం పొందుట రక్షణ. అది వెలుపుట మానవునికి కలిగించే రక్షణ. రెండవ రక్షణ ఏంటంటే మానవుడు వ్యాధి పాలైనప్పుడు, మానవుడు జబ్బు పడినప్పుడు, ఆ యొక్క జబ్బును దేవుడు బాగు చేసినప్పుడు అది కూడా రక్షణే. శత్రువుల నుండి రక్షణ, జబ్బుల నుండి రక్షణ. ఈ రెండు రక్షణ కంటే భిన్నమైన రక్షణ, విలువైన రక్షణ, ప్రాముఖ్యమైన రక్షణ మరొకటి ఉంది, మూడవ రక్షణ. ఇదే మనుషునికి అతి ప్రాముఖ్యమైనటువంటి రక్షణ. అదేంటంటే ఆత్మ సంబంధమైన రక్షణ. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రక్షణ. నిజంగా యేసుక్రీస్తు వారు ఈ రక్షణ ఇవ్వడానికే మానవుడు ఈ లోకంలోనికి వచ్చాడు, మానవుడిగా. మనం ఆ వాక్య భాగాన్ని మనం చూస్తే మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయంలో ఒక చక్కటి మాట వ్రాయబడటం మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. హల్లెలూయా. యేసు క్రీస్తు ఈ లోకమునకు రాక మునుపే ఆయన వస్తాడు అని, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షిస్తాడని ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. కనుక ఇక్కడ ఒక దేవదూత చెప్పడం మనం చూస్తున్నాం. ఆమె యొక్క కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు రక్షకుడు. యేసు అనే మాట కింద పుట్టినట్లో చూస్తే రక్షకుడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టబడుతుంది. అనగా యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. రక్షకుడు పుడతాడు, రక్షిస్తాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తు రక్షకుడైనటువంటి దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో వారు పడినటువంటి గుంటలలో నుండి, వారికి వచ్చినటువంటి ఆపదలలో నుండి, వారు చేసినటువంటి పాపముల నుండి వాళ్ళని రక్షిస్తాడు. మామూలుగా శత్రువు నుండి రక్షించబడడం, యుద్ధములో రక్షించబడడం మనం చూసాం. దానికి
నిజంగా మానవుడే రక్షించుకుంటాడు, శత్రువు నుంచి తప్పించుకుంటాడు, యుద్ధములో జయం పొందుతాడు, ఇంకా వ్యాధుల నుంచి కూడా కాపాడబడతాడు. ఇవి మానవుల నుండి జరగవచ్చు. అయితే నిజమైనటువంటి నిజంగా శత్రువు నుంచి దేవుడే కాపాడేది, యుద్ధంలో దేవుడే కాపాడేది, రోగం నుంచి దేవుడే కాపాడేది. ఈ రెండు రక్షణలు కూడా అనగా ఆపదల నుండి, శత్రువు నుండి, యుద్ధము నుండి కాపాడమనేది ఒక రక్షణ. మనిషి జబ్బు పడినప్పుడు, వ్యాధి పడినప్పుడు ఆ వ్యాధి నుంచి బాగవడం మరో రక్షణ, అది రెండవ రక్షణ. అయితే మూడవ రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఇచ్చినది. ఇది ఎవరు ఇవ్వలేరు. శత్రువు నుండి నువ్వు తప్పించుకుంటావేమో, యుద్ధం నుంచి నువ్వు తప్పించుకుంటావేమో, రోగము నుంచి కూడా నువ్వు బాగుపడతావేమో, అయితే నీ పాపము నుంచి మాత్రం నువ్వు రక్షింపబడలేవు. హల్లెలూయా. ఈ మూడవ రక్షణ అనేది ఎవరు ఇవ్వనది, ఎవరి వల్ల కానది. ఈ రక్షణ ఎవరిస్తారు అని మనం గమనిస్తే రక్షకుడే రక్షణ ఇస్తాడు. మత్తయి సువార్త 1:21 మనం చూసాం, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. లూకాసు వార్త 19:10 కూడా మనం చూద్దాం. యేసుక్రీస్తు ఒక్కడే తప్ప ఈ రక్షణ మరెవరు కూడా ఇవ్వలేనిది. చదవండి దేవుని వాక్యములో నుండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. యేసుక్రీస్తును గురించినటువంటి మాట ఇది. నశించిన వారిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక యేసుక్రీస్తు రక్షించు దేవుడు అని ఈ రెండు వాక్య భాగాల్లో మనము చూశాం. కాబట్టి చాలామంది ఈనాడు రక్షణ కొరకు ఏం చేస్తున్నారంటే, రక్షించబడ్డానికి ఏం చేస్తున్నారంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అనేకమైన వాటిని నమ్ముచూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యంలోనే మనం చూద్దాం, వారు ఒక మంచి సైన్యాన్ని, ఒక మంచి సేనా బలాన్ని సిద్ధపరచుకుంటారు. ఎందుకు? మమ్మల్ని ఈ ప్రజలు రక్షిస్తారులే అనేటువంటి ఉద్దేశంతో. దేవుని యొక్క వాక్యంలో చూడండి, సైన్యము మానవుణ్ణి రక్షింప లేదు. చూడండి లూకా కీర్తనల భాగము 33వ కీర్తన 16వ వచనాన్ని చదువుదాం. సైన్యం వలన రక్షణ కలుగదు. చదువుదాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ రాజు కూడా, ఏ మానవుడు కూడా రక్షణ అనేది సేనా బలము చేత రక్షింపబడలేడు. చాలామంది ఒక సైన్యాన్ని, ఒక జనమును పోగు చేసుకొని, ఒక గుంపును పోగు చేసుకొని, ఒక జనాన్ని కూడగట్టుకొని ఉండడం మనం చూస్తూ ఉంటాం. సహోదరుడా, సహోదరి, రక్షణ అనేది అసలైన రక్షణ, నిజమైన రక్షణ సేనా బలము చేత రక్షణ కలగదు. రెండవదిగా బలముతో మనం రక్షించబడతాం అనుకుంటాం. చాలామంది నా బలమే నన్ను రక్షిస్తుంది, నా బలమే నన్ను కాపాడుతుందని తమ బలమును నమ్ముకుంటారు. చదవండి అదే ఆ భాగంలో 2వ లైను. ఏ వీరుడును అధిక బలము చేత తన అధిక బలము చేత తప్పించుకొనలేడు. చూసారా? సేనా బలము చేత రక్షణ దొరకదు. రెండవది, మానవులు వాళ్ళు ఆశిస్తున్నారు, వాళ్ళు నమ్ముకోనుంటున్నారు, బలము నాకు బలం ఉంది, నన్నెవడు ఎదిరించలేడు, నా మీదకి ఎవరు రాలేడని. బైబిల్లో రాయబడింది, ఏ వీరుడును, ఎంతటి వీరుడైనా తన అధిక బలము చేత తప్పించబడలేడు. కాబట్టి సైన్యం వలన రక్షణ కలగదు, అధిక బలం వలన రక్షణ కలగదు. కొంతమంది ఏం చేస్తారంటే నా గుర్రం నన్ను కాపాడుతుంది, నా రథం నన్ను కాపాడుతుంది, నా
నా యొక్క జంతువులు నన్ను కాపాడుతాయని జంతువులను నమ్ముకుంటున్నారు. జంతువుల వల్ల రక్షణ కలుగుతుందని. వాక్యం చూడండి, 17వ వచనం, కీర్తన భాగము 33:17 వాక్యాన్ని చదివితే, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. సైన్యము చేత రక్షణ దొరకదు, బలము చేత రక్షణ కలగదు. తర్వాత ఆ యొక్క గుర్రముల చేత కూడా ఎవరు కూడా రక్షించబడలేరు. రక్షించుటకు గుర్రము అక్కడికి రాదు. బైబిల్లో రాయబడింది, కొందరు గుర్రములు బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. దేవునికి మహిమ, హల్లెలూయా. కాబట్టి గుర్రము రక్షించలేదు, బలము రక్షించలేదు, సైన్యము రక్షించలేదు. తన విశేష బలము చేత, 17వ వచనం, గుర్రము రక్షించుటకు గుర్రం అక్కడికి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప జాలదు, అంతే. ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే చాలామంది నా ఆస్తి నన్ను కాపాడుతుంది, నా ధనము నన్ను కాపాడుతుందని ఆస్తి ద్వారా రక్షించబడతాము అనుకుంటూ ఉన్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే, ధనము నిన్ను రక్షించదు సోదరుడా సోదరి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. చూసారా, ఆస్తి కూడా ఉగ్రత నుండి తప్పించదు, ఉపద్రవము నుండి, ఆపద నుండి ధనము రక్షించదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. సామెతల గ్రంథం, బైబిల్లో సామెతల గ్రంథం 11:4లో, ఆస్తి వలన నువ్వు రక్షించబడలేవు, ఆస్తి వలన నువ్వు తప్పింపబడలేవు. నీకు ఉగ్రత వచ్చినప్పుడు, నీకు భయంకరమైనటువంటి శ్రమ వచ్చినప్పుడు ఆస్తి అక్కడికే రాదంట రాయబడి. కనుక ఇంకా మనం బైబిల్లో గమనించినట్లయితే మానవుడు వలన కూడా రక్షణ కలగదు. కీర్తన గ్రంథము, పరిశుద్ధ గ్రంథములోంచి కీర్తన గ్రంథం 146 కీర్తన 3వ వచనాన్ని చదివితే, రాజుల వల్ల కానీ నరుల వల్ల కానీ రక్షణ కలగదు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకొడి. వారి ప్రాణము వెడలిపోయే ప్రాణం వాళ్ళది. వారు మంటి పాలవుదురు. వారి సంకల్పములు నాడే నశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుల వలన రక్షణ కలుగదు, నరుల వలన రక్షణ కలగదు. వారు మంటి పాలయ్యేవారు, వారు ప్రాణం వెడలిపోయే ప్రాణం. నిలబడే ప్రాణం అయితే వాళ్ళు నిలుచుంటే కదా మరొకరు రక్షించేది. వాళ్ళు నిలుచుంటే కదా. ఎంతటి స్థిరుడైనను మానవుడు నిలవజాలడు, అంతే. ఎంతటి స్థిరమైన వాడైనా, నేను స్థిరపడ్డాను అనుకున్నవాడైనా నిలవనేరడు. కనుక మానవుల వల్ల, మరొకసారి చదువుతామండి, రక్షణ మానవుడి వల్ల కలగదు. ఏ మానవుడిని నువ్వు రక్షణ కొరకు నమ్మొద్దు. రక్షకుడే రక్షణ అనుగ్రహిస్తాడు. చదువుదాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. చాలా మంది దేవుని నమ్మరు, రాజులు నమ్ముతారు, నరులను నమ్ముతాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, దైవ గ్రంథము చెబుతుంది, నరుల వలన రక్షణ కలుగదు. నువ్వు నమ్మిన వారు దేవుడా నరుడా? నువ్వు నమ్మింది దేవుణ్ణా నరుణ్ణా? కనుక నరుడు మంటిపాలవును, వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటిపాలగుదురు. వారి సంకల్పములు నేడు కాదు నాడే. ఏనాడైతే వారు మాట ఇచ్చారో ఆనాడే వాళ్ళ సంకల్పాలు నశించిపోయాయి, తొలగిపోయాయి. కనుక ఇప్పుడు దేవుని యొక్క సత్యవాక్యము చెబుతున్న మాట ఏంటంటే, రక్షణ అనేది ఎవరి వల్ల కలగదు.
సైన్యం వలన రక్షణ కలగదు, అధిక బలం వలన రక్షణ కలగదు. గుర్రాలు నిన్ను రక్షించలేవు, దాని విశేష బలము చేత నిన్ను కాపాడదు. కనుక నీకున్న సైన్యము నిన్ను రక్షించకపోయా, నీకున్న బలము నిన్ను రక్షించకపోయా, నీవు నమ్ముకున్న గుర్రాలు నిన్ను రక్షించకపోయా, తర్వాత నీకున్న ఆస్తి నిన్ను రక్షించకపోయా, తర్వాత నువ్వు నమ్ముకున్నటువంటి రాజులు, నువ్వు నమ్ముకున్న నరులు వాళ్ళు నిన్ను రక్షించలేరని, నరుల వలన రక్షణ కలుగదని వాక్యంలో రాయబడింది. ఇంకా ఏంటంటే మాయ మంత్రములు. చాలామంది మంత్రాలు చేయించుకుంటారు, ఎన్నో తాయిత్తులు కట్టించుకుంటారు. ఈ తాయిత్తు కట్టుకుంటే, ఈ మంత్రం చేయించుకుంటే నీ మీదకి ఎవడు రాడు, నీకు ఏ హాని జరగదని. ఈ మాయ మంత్రాలు కూడా మానవుణ్ణి రక్షింపలేవు. ఇంకెవరు రక్షించేది? డబ్బు రక్షించకపోయా, ఆస్తి రక్షించకపోయా, మనుషులు రక్షించలేకపోయారు, రాజులు రక్షించలేకపోయారు, గుర్రాలు రక్షించకపోయా, సైన్యము రక్షించకపోయా, బలము మానవుడు తనకున్న బలాన్ని ఎంతో నమ్ముకొని ఉంటున్నాడు, ఆ బలము రక్షించకపోతుందంట. మరి ఇన్ని రక్షించలేనప్పుడు ఇంకెవరు రక్షకుడు? మానవులకు దిక్కెవరు? మానవులకు రక్షణ ఎవరు? దేవుని వాక్యములో వ్రాయబడింది. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 14-12 వచనాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు వలననే, మరి ఎవని వలనను? ఇంతవరకు మనం చెప్పుకున్న వీరెవరి వలనను నువ్వు రక్షణ పొందలేవు సోదరి సోదరుడా. చదవండి అపోస్తల కార్యములు 4:12 వాక్యం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, వీరిలో ఎవరి వలనను, ఈ లోకములో ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేమనెను. హల్లెలూయా. పేతురు, యోహానులు, దైవజనులు దేవుని వాక్యాన్ని నోరు తెరిచి మాట్లాడుతున్నారు. నా సహోదరులారా, నా సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకోనున్నాడు. నువ్వు నశించిపోవడం, నువ్వు రక్షణ లేకుండా నరకానికి పోవడం ఆ దేవునికి ఇష్టం లేక ఆయన నిన్ను రక్షిస్తానంటున్నాడు. ఎవని వలనను రక్షణ కలుగదు. అంటే శత్రువుల నుంచి నువ్వు రక్షించబడవచ్చు, యుద్ధములో నువ్వు రక్షించబడవచ్చు, ఆపద నుండి నువ్వు రక్షించబడి ఉండొచ్చు, అయితే నీకున్న రోగముల నుంచి నువ్వు రక్షించబడి ఉండొచ్చు. కానీ ఈ రక్షణ ఏంటంటే, ఒక మనుష్యుడు తన పాపము నుంచి రక్షించబడట గురించి నేను మీతో చెబుతున్నాను. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ ఏంటయ్యా అంటే, మానవుడు తన పాపము నుండి తప్పించబడటం. యేసుక్రీస్తు మానవుణ్ణి తన పాపముల నుంచి రక్షించేటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు మానవుణ్ణి పాపము నుంచి రక్షిస్తాడు. కాబట్టి శత్రువు నుంచి నువ్వు రక్షించబడకపోయినా, వ్యాధి నుంచి నువ్వు రక్షించబడకపోయినా, పాపము నుంచి నువ్వు తప్పకుండా రక్షించబడాలి. ఎందుకంటే శత్రువు నీ శరీరాన్ని మాత్రమే చంపుతాడు. వ్యాధి నీ శరీరానికి ఉన్నటువంటి మంచి ఆరోగ్యాన్ని చెరుపుతుంది, అయితే పాపము నీ ఆత్మను చంపుతుంది. పాపము నీ యొక్క ఆత్మను నరకములో నశింపజేస్తుంది. కాబట్టి పైన మనం చెప్పుకున్న 2 రక్షణల కంటే ఇది ఎంతో శ్రేష్టమైన రక్షణ. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ రక్షణను పొందాలంటే యేసుక్రీస్తును చేరాలి, యేసుక్రీస్తును నమ్మాలి. యేసుక్రీస్తే ఈ రక్షణ ఇచ్చేవాడని బైబిల్లో స్పష్టంగా మనకు వ్రాయబడిన వాక్య భాగాలు మనము చూస్తుంటున్నాం. యోహాను అపోస్తల కార్యములు 15-11 వచనంలో కూడా మనం చూస్తే, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. అలాగే చాలండి. ప్రభు అయిన
ప్రభు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాము. యేసు ద్వారానే, యేసు కృప ద్వారానే మనం రక్షణ పొందుతామని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కనుక యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మనల్ని రక్షించడానికి అభిషేకము కలిగి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు. కనుక యేసు ఒక్కడే రక్షించువాడనేది దేవుని వాక్యములో రాయబడినటువంటి సత్యం. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మానవుణ్ణి రక్షించాడు. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానముల ద్వారా ఆయన మానవుని రక్షించాడు. దేవుని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన మన కొరకు మరణించిన దేవుడుగా, మన రక్షణ కొరకై ఆయన తిరిగి లేచిన దేవుడిగా మనం యేసుక్రీస్తును చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9, 10. కాబట్టి ఆయన రక్తము వలన, ఆయన యేసు క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా! ఎంత చక్కటి మాట. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన యేసు రక్తము చేత ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాం, మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. యేసుక్రీస్తు తనను నమ్మిన వారిని ఉచితంగా నీతిమంతులుగా తీర్చేటువంటి దేవుడు. అంతేకాదు ఉగ్రత నుండి రక్షించే దేవుడు. కాబట్టి పాపముతో నిండుకున్నటువంటి ప్రజలారా, పాపాన్ని నమ్ముకొని పాపములో కొనసాగుతున్న వారులారా, పాపము వలన మరణం వస్తుందని తెలుసుకోనండి. రోమాపత్రిక 6:23లో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, పాపం వలన మరణం వస్తుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. పాపము ద్వారా నరకం అండి. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులు అవుతారు, ఉగ్రత నుంచి రక్షించబడతారు, నిత్య జీవమునకు వారసులు అవుతారు. కనుక యేసును నమ్మిన మానవుడు ఏమవుతున్నాడంటే, పాపాత్ముడుగా ప్రభు దగ్గరకు వచ్చి నీతిమంతుడు అవుతున్నాడు. అపరాధిగా, దుర్మార్గుడుగా, దొంగగా, తప్పు చేసిన వ్యక్తిగా ప్రభు దగ్గరకు వస్తే ఆ వ్యక్తిని ప్రభు ఏం చేస్తానంటే, నమ్మిన వెంటనే అతను నీతిమంతుడిగా చేస్తున్నాడు. తన రక్తంతో కడగ ఉగ్రత నుంచి రక్షిస్తున్నాడు. అంతేకాదు వాక్యంలో మనం 10వ వచనంలో చూస్తే మన కొరకు ఆయన చనిపోయాడు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని అనగా యేసు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత అనగా యేసు జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన మరణించాడు మన కొరకు, ఆయన జీవించుచున్నాడు. కనుక ఆయన మరణము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానమే మానవునికి రక్షణ కలగజేసింది. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆ వాక్యం మనం చదువుదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా, మనమంతా శత్రువులం, విరోధముగా ఉన్నటువంటి వారం దేవునికి. మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! కనుక యేసు మరణ పునరుత్థానములే మానవుని రక్షణ యొక్క సాధనములు. యేసు మరణించినందువల్ల, యేసు పునరుత్థానుడై తిరిగి లేచినందువల్ల మనము రక్షించబడ్డాం.
ఆయన నానని చెప్పాల. మరి ఏం చేశాడు ఆయన? నీ కొరకు, నీ పాపము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడమే కాదు, తిరిగి ఆయన మరణములోంచి తిరిగి లేచాడు. కనుక మానవుడి కొరకు ప్రాణం పెట్టాడు, మానవుడి యొక్క పాపం కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనం రక్షింపబడి ఉన్నాం. యేసుక్రీస్తు వారు జీవించుచున్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు జీవముతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే రక్షకుడు. నిన్ను ఆపద నుండి, నిన్ను శత్రువు నుండి, నిన్ను యుద్ధము నుండి, నిన్ను రోగము నుండి ఒకవేళ నిన్ను నువ్వే రక్షించుకొనవచ్చునేమో. అయితే నీ పాపం నుండి మాత్రం నిన్ను నువ్వు రక్షించలేవు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఏ మానవుడు, ఏ వస్తువు, ఏ డబ్బు, ఏ యొక్క బలము, ఏది కూడా ఈ లోకంలో నిన్ను రక్షించలేదు. పాపములో ఉన్న మానవులను పాపము లేని పరిశుద్ధుడైనటువంటి యేసు తప్ప ఎవ్వరూ రక్షించలేరు. బైబిల్లో యోహాను సువార్త 8:46 రాయబడింది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? యేసులో ఏ పాపమునో లేదు. ఆయన పరిశుద్ధుడు, అంతే. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ నీతిమంతుడైన దేవుణ్ణి ఎవరు నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు రక్షింపబడతారు. ఆ రక్షణ అనేది మానవుడికి ఎలా వస్తుందని మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఇంతవరకు మనము యేసు ఒక్కడే రక్షించే దేవుడని మనము విన్నాం. యేసు తప్ప మరి ఏ నామమునను రక్షణ కలగదు. ఈ నామమునే ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఈ నామమున రక్షణ పొందలేం. ఈ నామముననే మనం రక్షణ పొందాలని స్పష్టంగా, ఖచ్చితంగా దేవుని గ్రంథమైన బైబిల్ చెబుతున్నది మాట. అపోస్తల కార్యములు 4:12 చెప్తుంది కదా, ఈ నామము ద్వారా, ఈ యేసు ద్వారానే మనం రక్షణ పొందాలి. కనుక ఈ యేసయ్య మనల్ని రక్షించాలంటే మనం ఏమి చెయ్యాలి? అందరూ రక్షించబడినట్టేనా? లేదు. మరి ఎవరు రక్షించబడినట్లు? రక్షించబడాలంటే మానవుడు ఏం చేయాలి? ఇదిగో వాక్యంలో రాయబడి చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. నోటితో ఏం ఒప్పుకోవాలి? నేను పాపిని, యేసు ప్రభువా నువ్వు పరిశుద్ధుడైన దేవుడివి, నా పాపము కొరకు నువ్వు సిలువలో మరణించి తిరిగి లేచావని నేను నమ్ముచున్నాను అని యేసుక్రీస్తును కానీ నీ సొంత రక్షకునిగా, నీ ప్రభువుగా నువ్వు అంగీకరించగలిగినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, తన్ను ఎందరు అంగీకరింతురో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా, నీ ప్రభువుగా, నీ దేవుడిగా నువ్వు అంగీకరిస్తే, నీ హృదయంలోనికి యేసు ప్రభువును నువ్వు చేర్చుకోగలిగితే, నీ పాపములు ఒప్పుకొని ఆయన నీకు ప్రభువని, నీకు రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తును అంగీకరించిన వారు, రక్షకుడిగా ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళు రక్షించబడతారు. ఇంకా మానవుడు రక్షించబడడానికి మానవుడు చేయవలసింది ఏంటంటే తన నీతి క్రియలు వదులుకోవాలి. అంటే నేను నీతిమంతుణ్ణి, నేను మంచి పనులు చేశాను, నా మంచి పనుల చేత నేను రక్షించబడతాను అనుకోకూడదు. మానవుని యొక్క నీతి క్రియలన్నీ మురికి గుడ్డ లాంటివని
యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక ఎవరైనప్పటికీ కూడా మానవుని యొక్క కార్యాలన్నీ కూడా మురికి గుడ్డతో సమానమైనటువంటివి. మన జీవితంలో మనం పాపం చేసిన వారంగా ఉన్నాం. రోమాపత్రిక 3:23 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడే లేడు, ఒక్కడూ లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మోక్షాన్ని పొందలేని పరిస్థితిలో ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షింపబడతారు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనంలో ఒక చెరసాల నాయకుడు దైవజనులను అడుగుతున్నాడు. అపోస్తల కార్యములు 16:30-31 వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని అడగగా అందుకు వారు ఆ దైవజనులు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాడు. హల్లెలూయా. అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి? ఈ మాట నువ్వు చెప్పగలవా? నువ్వు నమ్మగలవా? అనేక మంది రక్షించబడ్డానికి, తప్పించబడ్డానికి, కాపాడబడ్డానికి మనుషులను ఆశ్రయిస్తున్నారు, మంత్రాలను ఆశ్రయిస్తున్నారు, లోకాన్ని ఆశ్రయిస్తున్నారు, డబ్బును ఆశ్రయిస్తున్నారు, తమ సొంత బలాన్ని నమ్ముకుంటున్నారు. సహోదరుడా, సహోదరి, ఏది ఏమాత్రము కూడా నిన్ను నీ పాపము నుండి రక్షించదు. నీ ఆత్మను నరకము నుండి రక్షించగల శక్తి దేనికి లేదా పవర్. శక్తివంతుడు, పాపము లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు యేసుక్రీస్తు నిన్ను పాపము నుండి రక్షిస్తాడు. నీ ఆత్మను నరకమునకు పోకుండా తప్పిస్తాడు. అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలని ఒక అధికారి అడుగుతున్నప్పుడు దైవజనులు చెప్పారు, ప్రభువు అయిన యేసునందు, ఈయన ప్రభువు అయి ఉన్నాడు, ఈయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు, వారి ఇంటి వాళ్ళంతా కూడా చల్లగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. యేసుక్రీస్తు భక్షకుడు కాదు, రక్షకుడు. యేసుక్రీస్తు ద్వేషించువాడు కాదు, ప్రేమించువాడు. యేసుక్రీస్తు వారు ఆదరించువాడు. యేసుక్రీస్తు వారు కన్నీరు తుడుచువాడు. యేసుక్రీస్తు వారు కృంగిన వారిని, నలిగిపోయిన వారిని, పాపము చేత, రోగము చేత, శత్రువుల చేత, మనుషులందరి చేత, లోకమంతుల చేత వీడువబడి, లోకమంతుల చేత నలిగి నశించినటువంటి వారిని ఆ మంచి దేవుడని యేసునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వెంటనే నిన్ను నీ శత్రువు నుంచి, నీ పాపము నుండి, నీ రోగము నుండి, దురాత్మల నుండి, దయ్యాల నుండి, నీకున్నటువంటి అనారోగ్యముల నుండి, వ్యాధి జబ్బుల నుండి, చివరికి నరకము నుండి నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. నిన్ను నరకము నుండి రక్షిస్తాడు యేసు, నిన్ను రక్షిస్తాడు యేసు. ఆయన పేరే రక్షకుడు. ఆ దేవుని పేరే రక్షకుడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి నువ్వు రక్షించబడాలంటే, యేసు నిన్ను రక్షించాలంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారు రక్షించబడతారని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. సోదరులారా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చూడండి, 2 రకాలైన దుఃఖాలున్నాయి. లోక సంబంధమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తాదంట. నువ్వు రక్షించడానికి మారు మనసును కలుగజేస్తుంది దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే. చాలామంది లోకానుసారంగా దుఃఖపడతారు. ఇది ప్రమాదం. దుఃఖం మంచిది కాదు. ఏ దుఃఖం అది? లోకానుసారమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు రక్షించడానికి మారు మనసును కలుగజేస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు చేసిన పాపములు, అపరాధములు, దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, భర్తకు విరోధముగా, భార్యకు విరోధంగా, దేవుని యొక్క ధర్మ విధులకు విరోధముగా ఏమేం పాపం చేశావో నీ పాపములు ఒప్పుకొని పాపుల రక్షకుడైన యేసు ప్రభు పాదాల దగ్గర, ఆయన సిలువ పాదాల దగ్గర నీ పాపాలు పడవేసి, ప్రభువా ఈ పాపము చేత ఇంతవరకు నేను ఎంతో నశించిపోయాను, నన్ను పాపము నుంచి ఎవడు రక్షించలేడు, శత్రువు నుంచి రక్షించబడ్డాను, యుద్ధములో జయం పొందాను, వ్యాధుల నుంచి కూడా నేను బాగుపడ్డాను, అయితే పాపము నుంచి మాత్రం నేను బాగుపడలేకపోతాను, పాపము నుంచి ఏ మానవుడు నన్ను రక్షించలేకపోతున్నాడు, నీవే శరణం అని ప్రభువు దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పాపములలో, పొరపాటులలో, అపరాధములో ఏ ఒకటి దాచకుండా, ఏ ఒకటి కప్పుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, సామెత గ్రంథంలో రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. యేసు ప్రభును దగ్గర నీ అతిక్రమలన్నీ కూడా ఒప్పుకోవడం తోడనే కాదు, వాటిని విడిచిపెట్టాలి. ఇక వాటిని విడిచిపెడితే నిన్ను దేవుడు కనికరిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. కనుక యేసు క్రీస్తును నీ సొంత రక్షకునిగా, ప్రభుగా అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షింపబడతావు. అంతేకాదు, ఇంకొక మాట ఉంది, మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నీ హృదయములో యేసుక్రీస్తును అంగీకరించాలి, నీ హృదయంలో ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నామంలో. అంతేకాకుండా యేసుక్రీస్తు నామములో నీవు బాప్తిస్మం పొందాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇయ్యుడని దేవుడు తన శిష్యులకు, తన సేవకులకు ఆయన ఆజ్ఞాపించాడు. కనుక త్రియేక దేవుని నామమందు నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు రక్షించబడతావు. కనుక నీ హృదయంలో ఆయన యందు విశ్వాసం ఉంచు, నీ నోటితో నీ పాపములు ఒప్పుకొని ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించు, మారు మనసు పొందు, నీటి బాప్తిస్మం పొందు, నువ్వు రక్షింపబడతావు. ఈ రక్షణ, ఈ భాగ్యము ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. యేసుక్రీస్తు మానవులను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చి మనుషులందరి కొరకు తన యొక్క పాపములు, మానవ యొక్క పాపములన్నిటి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు. గనుక అట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సంపూర్ణంగా రక్షించబడతారు. దేవుడి లోకములో మన పాపములను పరిహరించాడు, మన యొక్క అపరాధములన్నింటినీ కూడా ఆయన క్షమించాడు. తాను కాల్చిన రక్తము చేత మన పాపాలన్నీ కడిగాడు, మన నీతిమంతులుగా తీర్చాడు. ఇక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఏ చిన్న పాపం కూడా లేకుండా చేశాడు. కనుక ఆయన ఈ లోకములో మన యొక్క పాపములను పరిహరించాడు, పరలోకములోనికి ఆయన చేరి ఉన్నాడు. మనం కూడా ఒకనాడు పరలోకం చేరతాం. మనం పరలోకం చేరేంత వరకు ఈ రక్షణలోనే మనము నిలిచి ఉండాలి. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఒకవేళ రావచ్చునేమో, అయినా వాటన్నిటిలో నువ్వు నమ్మకంగా, నువ్వు నమ్మిన దేవుని యందు నువ్వు నిలుచుండగలిగి అనుదినము దైవ గ్రంథం బైబిల్ చదువుతూ
దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ నీతి న్యాయములు కలిగి పరిశుద్ధ జీవితములో ప్రభు నీకు అప్పగించిన దాన్ని నమ్మకంగా నువ్వు చేయొచ్చు. ఆయన ఆజ్ఞలు అనుసరించి నీతిగా నువ్వు నడుచుకుంటూ ముందుకు సాగాలి. యేసు ప్రభువారు మరలా ఈ లోకంలోనికి రాబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి పాప పరిహారం పొంది ఉన్నారో, ఆయన రక్షణ పొంది ఉన్నారో వారందరినీ కూడా ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. అంతవరకు ఆయన వచ్చే వరకు ఆయన బిడ్డలుగా ఆయన పొందిన రక్షణలో మనము నిలిచి ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనుక కరోనా వైరస్ వచ్చింది ఈరోజు. ఏది వచ్చినప్పటికీ కూడా నీ మనసు మారకూడదు. నువ్వు ప్రభు వైపు నుండి మళ్ళీ తొలగిపోకూడదు. ఏ శ్రమ వచ్చినా శ్రమలన్నిటి నుంచి ఆయన రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అన్ని కాలముల్లో ఆయన ఉన్నాడు. హెబ్రీ 13:8 యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడని బైబిల్లో రాయబడింది. మన దేవుడు యుగయుగాలకు ఒకే రీతిగా ఉండే దేవుడు. మత్తయి సువార్త 28:20 ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని ఆయన వాగ్దానం చేసి పోయాడు. యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉండును అన్నాడు. కనుక మనం యుగ సమాప్తం అయ్యేంత వరకు యేసుక్రీస్తు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నీవు ఒప్పుకున్న దాన్ని, నువ్వు నమ్ముకున్న దాన్ని, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ఈ శ్రమలకు సోలిపోకుండా నీ విశ్వాసాన్ని నువ్వు కడవరకు కాపాడుకోగలిగి నిన్ను రక్షించిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు తిరిగి నీ కొరకు వచ్చుచున్నాడు. అంతవరకు పరిశుద్ధ గ్రంథ లేఖనాలను అనుసరించి ముందుకు నడుచుకుంటూ ఉన్నప్పుడు నీవు ఈ లోకముతో కూడా నశించకుండా పరిశుద్ధులతో కూడా పరలోకము యొక్క మహిమను అనుభవించేయడానికి నిన్ను ఆయన తీసుకెళ్ళడానికి రాబోచున్నాడు. కనుక అంతవరకు మీరు విన్న వాటిలో మీరు స్థిరంగా ఉండాలని ప్రభు నామమందు మీకు తెలియజేస్తున్నాను. అందరూ మోకరించి కళ్ళు మూయండి. దేవునికి ఒక పాట పాడి ప్రార్థన చేద్దాం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతమగు యేసు నామము. అన్ని నామములకు పైన కలదు ఉన్నతమగు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున ఏ
యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో రోగశుద్ధి, యేసు నామములో రోగశుద్ధి. విశ్వసించిన మహాసమృద్ధి, విశ్వసించిన మహాసమృద్ధి. పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. నిన్ను సహించి, నిన్ను ఓర్చుకొని, నిన్ను ప్రేమించి, నీ స్వరూపములో నీ పోలుకులోనికి దిగివచ్చిన నామం యేసు నామం. ఆ నామమందే నీవు విశ్వసించినట్లయితే నీవు, నీ ఇంటివారు, నీ బిడ్డలు, ఈనాడు నీకు ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయో, నీకు విరోధముగా ఏ శక్తులు, ఏ వ్యక్తులు, ఏ రోగాలు, ఏ జబ్బులు, ఏ దారిద్రత, ఏ చెడు అనేది నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడించుచున్నదో, నన్ను విడిపించు వారెవరు, నేను ఎలాగూ బాగుపడుతును, నేను ఎలాగూ తప్పించబడుతును, ఎవరు నాకెవరు అనుకుంటున్నటువంటి సోదరి సోదరుడా, నీ కొరకు యేసు పుట్టాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, క్రీస్తు, క్రీస్తు. కనుక ఈ మంచి నామమందు, ఈ గొప్ప నామమందును విశ్వసిస్తే ఉచితంగా నువ్వు దేవునికి ఏమీ ఇవ్వనక్కర్లేదు. నీ ఉదయం ఇస్తే చాలు. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇస్తావా, నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇస్తావా అంటున్నాడు. యేసు నీ హృదయాన్ని మాత్రమే కోరుతుంటున్నాడు. నీ హృదయాన్ని, నీ హృదయం అనే తలుపును తెరిచి, ప్రభువా నా జీవితంలోనికి రండి, నా జీవితంలో ఉండే వాటిని అన్నిటినీ బయటికి పారదోలుతున్నాను, నా హృదయంలో ఉన్న వాటిని అన్నిటినీ బయటికి పారదోలి నీ కొరకు నా హృదయాన్ని ఖాళీ చేసుకొని నీకు మాత్రమే నా హృదయంలో చోటిస్తున్నాను రండని నువ్వు యేసుక్రీస్తును నువ్వు స్వీకరించగలిగితే, యేసుక్రీస్తును నువ్వు ప్రార్థించగలిగితే, ఇదిగో ఆయన మన మధ్య ఉన్నాడు. ఆ తండ్రి, ఆ దయాళుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. కుమార్తె, నన్ను పిలుస్తావా, నేను వచ్చి నిన్ను కాపాడుతాను. కుమారుడా, నువ్వు నన్ను కోరుకుంటావా, నేను నిన్ను ఘనుడుగా చేస్తానని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆ ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే చాలు. ఆ ప్రభువును నీవు దేవునిగా, రక్షకునిగా చేర్చుకుంటే చాలు. ప్రభు నిన్ను ఇంతవరకు ఏ ఆనందమైతే పొందలేక, ఏ బాధ అయితే పోగొట్టుకోలేకున్నావో, బాధలన్నీ పోయి ఎనలేని నీ ఊహలకు మించిన ఆనందమైనటువంటి మేలులతో నిన్ను నింపి నీ జీవితం అంతా ఆనందమయముగా చేసి నిన్ను కాపాడుతాడు. యేసుకు నీ హృదయం ఇస్తావా, యేసుకు నీ జీవితాన్ని ఇస్తావా? అయితే మోకరించి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహిమ కలిగినటువంటి పరలోకమందున్న మా తండ్రి, మా అందరి పాపముల కొరకు ఈ లోకములోనికి మానవుడిగా వచ్చి సిలువ వేయబడి రక్తము గార్చి మరణించి 3వ దినమందు మరణములోంచి తిరిగి లేచిన ఓ దేవా, యేసు ప్రభువా, నీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ లోకమును, లోక ప్రజలను ఒకసారి మీరు చూడండి నాయన. మీ చల్లని చూపుతో, మీ ప్రేమ కలిగిన, మీ కరుణ కలిగినటువంటి కనుదృష్టితో చూచి, ఎవరైతే శత్రువుల ద్వారా
ఆపదల ద్వారా, రోగముల ద్వారా, దురాత్మల ద్వారా, అనారోగ్యముల ద్వారా, ఆపదల ద్వారా ఎన్ని రకాలైనటువంటి బాధలతో బాధించబడుతూ ఉన్నారు. యేసయ్యా, వారిని నువ్వు దర్శించి వారిని నువ్వు చూడండి ప్రభువా. వారు చిక్కుకున్న బంధకాల్లో నుంచి వారిని విడిపించండి. వారు నిన్ను కోరుకున్నట్లయితే, వారు నిన్ను అంగీకరించినట్లయితే వారి హృదయంలోనికి చేరండి నాయన. వారిని రక్షించండి, వారి కుటుంబాన్ని రక్షించండి. కడ వరకు, యుగ సమాప్తి వరకు వారు నీ వారుగా ఉండటకు మీరు వారు దేవుడిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకానికి రాబోయే శోధన కాలమందు నేను నిన్ను తప్పిస్తానని చెప్పినావు నాయన. ఈ లోకానికి వచ్చే శోధనలు, శ్రమలు, ఆపదలు, ఉగ్రతల నుండి నిన్నెరిగిన వారిని తప్పించండి. ఇప్పుడే వారికి యేసు నామములో నెమ్మది కలుగును గాక. యేసు నామములో సమాధానం కలుగును గాక. యేసు నామములో వారి పాపముల నుండి వారికి విడుదల కలుగును గాక. రాజా, నీకు వందనాలు, నీకు వందనాలు నాయన, నీకు వందనాలు. నిన్ను విశ్వసించిన వారు, నిన్ను అంగీకరించిన వారు పూర్ణముగా రక్షించి నీ రాకడ కొరకై సిద్ధపరచు. ఎవరైనా బాప్తిసం పొందిన వారు ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా బాప్తిసం పొందడానికి నాయన, బైబిల్ పొందడానికి సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ప్రకటించబడుతున్న వాక్యము చేత పెంచబడ్డానికి, నీ రాకట్లో ఎత్తబడ్డానికి కృప చూపించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడా ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరొక్కసారి మీ కనికరముతో మీ బిడ్డలతో మాట్లాడే అవకాశం మాకు దయచేయండి. సమస్త ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ ప్రియమైన కుమారుడు, మా ప్రభువును, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం మీకును మీ ఆత్మలకును తోడయుండి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు.